Hi, welcome to MTR Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. ఈ రోజు మంగళవారం కాబట్టి హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ రెడీగా ఉన్నారండి టేస్టీ వెరైటీస్ మనకి పరిచయం చేయడానికి. మరి దానికంటే ముందు గుమగుమల్లో రాజుగారు చేయబోతున్న ఆ టేస్టీ వెరైటీ ఏంటో చూసేద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. సో గుమగుమలు ఏం వెరైటీ చేస్తున్నారు ఈ రోజు? క్యాబేజ్ బఠానీ కూర అండి. క్యాబేజ్ బఠానీ కూర. Yes. సో చాలా రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటారు కదా ఈ క్యాబేజ్ బఠానీ. ఇక్కడ నేను ఫ్రెష్ బఠానీతో చేస్తాను. ఇప్పుడు మనకు ఫ్రెష్ గా దొరుకుతాయి. కాయలా? yes అండి. ఓ నైస్. ఓకే, మరి క్యాబేజ్ బఠానీ కూర కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యాబేజ్ బఠానీ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన క్యాబేజ్ 2 కప్పులు, ఉడికించిన పచ్చి బఠానీలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, జీలకర్ర 1 టీ స్పూన్, పండుమిర్చి పేస్ట్ 2 టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, తరిగిన టొమాటో 1, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, మొదలు పెడదామా? ఓకే అండి. సో ముందుగా కొద్దిగా ఆయిల్ అండి. సో ఇక్కడ నేను సీజనల్ గా దొరికే 2 వెజిటేబుల్స్ వాడుతున్నాను. ఒకటి పచ్చి బఠానీలు, సో అలాగే పండు మిరపకాయలు కూడా ఇప్పుడు మనకు బాగా దొరుకుతూ ఉంటాయి. చాలా మంది పచ్చళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. సో ఇది పేస్ట్ లా వాడుతున్నాం మనం. ఓకే, కారం అంతా ఇదేనా? ఇదేనండి. ముందుగా కొద్దిగా జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, సో దీంట్లోనే పండుమిర్చి పేస్ట్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో క్యాబేజ్ కొంచెం అంటే మనకి బఠానీ కొంచెం సైజ్ ఉంటుంది కదండి, దానికి దగ్గరలో ఉండే విధంగా పీసెస్ అనేవి కట్ చేస్తుంది. మరీ ఫైన్ షాప్గా కాకుండా, మరీ పెద్దగా కూడా కాకుండా. ఓకే, సో ఈవెన్ గా ఉంటే కొంచెం బాగుంటాయి చూడడానికి కూడా, లుక్ వైజ్ గా. అండ్ ఈ పండుమిర్చి పేస్ట్ వల్ల కూడా మనకు కొంచెం టేస్ట్ ఆ డిఫరెన్స్ బాగా తెలుస్తుంది కదా. yes. సో దీంట్లో క్యాబేజ్, ఓకే, దీంట్లోనే కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు అండి. ఓకే, సో ఇక్కడ మనకు క్యాబేజ్ కొంచెం మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు క్యాబేజ్ మనం ముందు ఉడికించి పెట్టుకుని యాడ్ చేసుకోవచ్చా రాజు గారు, లేకపోతే ఇట్లా డైరెక్ట్ ప్రాసెస్ బాగుంటుందా? అలా కూడా చేసుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు, మన టైంని బట్టి చేసేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ అంటే ఇలా మనం డైరెక్ట్ గా వేసుకుంటే కొంచెం ఆ క్యాబేజ్ ఫ్లేవర్ మనకు కొంచెం బాగా తెలుస్తూ ఉంటుంది. సో క్యాబేజ్ ఫ్లేవర్ ఎక్కువ తెలియొద్దు అనుకుంటే ఉడికించేసుకో. ఇది కొంచెం మనకు మగ్గాలండి. ఓకే ఓకే అండి, ఇక్కడ ఈ క్యాబేజ్ మగ్గుతూ ఉంటుంది. ఇదొక మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఉల్లిపాయ ముక్కలు వేయించేటప్పుడు కాస్త త్వరగా వేగాలనుకోండి, చిన్న చిట్కా ఏంటంటే ఒక్క చిటికెడు పంచదార కూడా వేసి ఉల్లిపాయ ముక్కలు వేయించుకున్నట్లయితే చాలా ఫాస్ట్గా వేగిపోతాయి. చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజు గారు? దగ్గరకు వచ్చేసింది కదా. సో ఇక్కడ కొద్దిగా టమాటో యూజ్ చేస్తున్నాం. ఓకే, సో కొంచెం గ్రేవీలా వస్తుంది. మనకు డ్రైగా రావాలనుకుంటే ఈ టమాటో ఒకటి అవాయిడ్ చేసేసి డైరెక్ట్ గా చేసేసుకోవచ్చు. ఓకే, క్యాబేజ్ ముక్కలు బాగా కనిపిస్తున్నాయి. అంటే యూజువల్ గా మనం చాలా ఎక్కువ ఇట్లా సన్నగా తరిగేస్తారు కదా, సో మొత్తం కలిసిపోతుంది. సో కొంచెం ఇలాంటి కర్రీస్ చేసుకునేటప్పుడు కొంచెం అలా ముక్కలుగా వేసుకుంటే ఓకే చూడడానికి కూడా కొంచెం బాగుంటుంది. ఎక్కువగా ఇలా మనకి ఏంటంటే చైనీస్ డిష్లలో ఎక్కువ కనిపిస్తుంది అలా ముక్కబలంగా. ఇప్పుడు ఈ సలాడ్స్ లో కానీ లేకపోతే నూడిల్స్ లాంటి వాటిల్లో, చిల్లీ వెజ్ లో కానీ అలా ఏదైనా గ్రేవీ టైప్ లో చేసుకుంటారు కదా, సో వాటిలో కొంచెం అలా పీసెస్ లా కట్ చేసి వేస్తూ ఉంటారు. ఓకే, సో టమాటా ముక్కలు కూడా కొంచెం మగ్గిపోయాయండి. ఓకే, దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న పచ్చి బఠానీలు, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను. అంటే కొంచెం మనకు ఆ క్యాబేజ్ కొద్దిగా కవర్ చేయడానికి. సో ఇది కొద్దిగా మనకు మగ్గితే అంటే ఆ బఠానీలకు కూడా ఈ టమాటో తర్వాత ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్స్ అన్ని కూడా పట్టేస్తే సరిపోతుందండి. సో ఇది చపాతీ లాంటి వాటిలోకి బాగుంటుందేమో కదా.
రోటీ కాంబినేషన్ రైస్ లో కైనా కూడా రైస్ లో కూడా తీసుకోవచ్చు. అంటే మనకు టొమాటో కొంచెం గ్రేవీ ఉంది కదండి, అవును బాగానే ఉంటుంది. సో మధ్య మధ్యలో క్యాబేజ్ ముక్కలు తగులుతూ బఠానీలు కూడా తగులుతూ డిఫరెంట్ గా. ఎస్. అండ్ పనిమిర్చి కొద్దిగా అంటే ఆ ఘాట్ ఎలాగో ఉంటుంది కాబట్టి రైస్ లోకైనా కూడా బాగా సూట్ అయిపోతుంది. ఎస్. సో అవి అందుబాటులో లేకపోతే పచ్చిమిర్చి పేస్ట్తో కానీ లేకపోతే మామూలు కారపొడైనా మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సీజనల్గా దొరుకుతున్నాయి కాబట్టి సో ఆ టేస్ట్లను కూడా మనం సీజన్లో దొరికేవి కొంచెం ఇలా ఏ రూపంలో తీసుకుంటే కొంచెం బాగుంటుంది. పచ్చిమిర్చి కారం అంటే మనం ఎట్లా ఇవి లేనప్పుడు రెగ్యులర్ గా వాడేది మనకు దొరికేది అది. సో ఇట్లా దొరికినప్పుడు చేస్తే మనకి టోటల్ డిష్ కి కూడా ఆ టేస్ట్ అనేది మారిపోతుంది టోటల్ గా, ఎందుకంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కదా పండుమిర్చి ఘాట్ అనేది. అవునండి. సో ఈ సీజన్ లో చాలా మంది అది పచ్చా పచ్చగా నూరు పెట్టేసుకొని కావాల్సినప్పుడు కొంచెం పచ్చదల్ల పెట్టుకుంటూ ఉంటారు కదా. సో పచ్చళ్ళలో కలుపుకోవడానికి అలాగా కొంచెం ఎప్పుడైనా ఇన్స్టెంట్ గా ఏదైనా చేసుకున్న ఇడ్లీల్లోకో దోశల్లోకి అట్లా అని కూడా పెట్టేస్తూ ఉంటారు. సో అయిపోయిందండి. ఓకే, క్యాబేజ్ బఠానీ కూర రెడీ. సో వేడి వేడిగా కూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాబేజ్ బఠానీ కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పండుమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో తరిగిన క్యాబేజ్, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన పచ్చి బఠానీలు, కొత్తిమీర, పుదీనా వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాబేజ్ బఠానీ కూర రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. రాజుగారు టేస్ట్ చూసేద్దామా? ఓకేనండి. ఇది చాలా బాగుంది, కలర్ఫుల్ గా. ఎస్. ఆ క్యాబేజ్, బఠానీ, తర్వాత పండు మిర్చి. టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది. డిఫరెంట్ గా ఉంది కదా. అంటే మెయిన్ గా పండు మిర్చి పేస్ట్ యాడ్ చేసుకున్నాం కదా, ఘాటు బానే, అంటే కొంచెం స్పైసీగా ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఎస్. ఎక్కువ స్పైసీగా అక్కర్లేదు అనుకున్న వాళ్ళు కొద్దిగా పేస్ట్ యాడ్ చేసుకుంటే తగ్గించి వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఆ బఠానీ కూడా డిఫరెంట్ ఫ్లేవర్, అంటే ఫ్రెష్ బఠానీ కదా. ఎస్ అండి, మెయిన్ గా అది. అండ్ ఈ క్యాబేజ్ కూడా మనం యూజువల్ గా ఉడికిస్తే బాగా సాఫ్ట్ అయిపోతుంది క్యాబేజ్. అవును. సో అలా కాకుండా ఇది కొంచెం క్రంచీగా తగులుతుంది, బాగుంది. సో చూసారు కదండి, చాలా సింపుల్ రెసిపీ. బట్ ఇందులో యాడ్ చేసుకున్న పచ్చి బఠానీలు లేదంటే పండుమిర్చి పేస్ట్ వీటి వల్ల ఏంటంటే ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉండి క్యాబేజ్ కర్రీలోనే మనకి ఇది ఒక డిఫరెంట్ వెరైటీలా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మామూలుగా హడావిడిగా పని చేసుకునేటప్పుడు, వంట చేసేటప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి ఏదో ఒకటి తీసుకొచ్చేసి అలా కుక్ చేసేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా అంటే నిమ్మకాయ అనుకోండి, నిమ్మకాయ బాగా రసం రావాలి, తొందరగా రసం రావాలి అంటే ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొచ్చి డైరెక్ట్గా కనుక పిండితే రసం త్వరగా రాదు, అలాగే ఫుల్గా కూడా రసం రాదు. కాసేపు గట్టు మీద రబ్ చేసి దాని తర్వాత కనుక రసం తీసుకున్నట్లయితే ఫుల్గా రసం వస్తుంది, రసం తీయడం కూడా ఈజీ అవుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. మరి చూద్దాం ఈ రోజు వీరు ఎలాంటి వెరైటీస్ మనకి చేసి చూపిస్తారో. హాయ్, మీ పేరేంటి? చలపతి రెడ్డి. చలపతి రెడ్డి. సో ఏ కాలేజ్? శ్రీశక్తి కాలేజ్. నైస్. సో ఈ రోజు ఏం రెసిపీ చేస్తున్నారు? అనానాస్ కా ముజాఫిర్. అనాస్ కా ముజాఫిర్ అంటే ఇదేంటి, డెజర్ట్? ఓకే. హాయ్, మీ పేరేంటి? భార్గవ్. భార్గవ్. సో మీరే సేమ్ కాలేజ్? సేమ్ కాలేజ్, శ్రీశక్తి కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. సో మీ ఇద్దరు సేమ్ గ్రూప్, ఐ మీన్ సేమ్ ఇయర్? హోటల్. ఓకే, అదే సేమ్ హోటల్, సేమ్ కాలేజ్, ఎవ్రీథింగ్. ఓకే. సో మీరేం రెసిపీ చేస్తున్నారు? బనారసి ఆలు. బనారసి ఆలు. ఓకే. సో మరి ఫస్ట్ ఎవరు చేస్తారు ఈ రోజు? నేను చేస్తాను. మీరు చేసేస్తారా? ఓకే. ఓకే, మరి బనారసి ఆలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బనారసి ఆలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిన్న బంగాళదుంపలు పావు కిలో, టొమాటో పేస్ట్ అరకప్పు, ఉల్లిపాయ పేస్ట్ అరకప్పు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, గసగసాలు 2 టేబుల్ స్పూన్లు, సోంపు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, తరిగిన అల్లం 1 టీ స్పూన్, మెంతులు పావు టీ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పంచదార చిటికెడు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో భార్గవ్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ముందుగా మనము డ్రై రోస్ట్ చేసుకొని దాన్ని పేస్ట్ చేసుకొని ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఓకే. సో దీనికి అది మెయిన్ మనకి మెయిన్ మసాలా, మెయిన్ యాక్చువల్ ఫ్లేవర్ అంతా వచ్చేది ఈ మసాలా వల్ల. ఓకే. సో దానికోసమని ఫస్ట్ హోల్ గరం మసాలా, జీరా,
సో ఇది గసగస. గసగసాలు. నెక్స్ట్ సోంపు. ఓకే. నెక్స్ట్ మెంతులు. సో కొంచెం మెంతులు కూడా ఉండాలా? కొంచెం ఫ్లేవర్ లైట్ గా. ఓకే. నెక్స్ట్ ధనియా. సో ఇది మెయిన్ మసాలా కదా? మెయిన్ మసాలా. దీన్ని జస్ట్ లైట్ గా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఓకే. సో కొంచెం ఆ సోంపు వీటి వల్ల కొద్దిగా లైట్ ఆ ఫ్లేవర్ అనేది బాగా మనకి డిఫరెంట్ గా వస్తుంది కదా. సో ఇది మనం ముందు ఎప్పుడైనా రెడీ చేసి పెట్టుకోవచ్చా ఈ మసాలా? ఇది ప్రిజర్వ్ ఉంటుందండి. సో ఒకసారి ఎందుకంటే ఫ్రై చేసి పెట్టుకుంటాం, ఎందుకంటే దీనిలో మనం ఏం వాటర్ యాడ్ చేయట్లేదు కాబట్టి we can preserve it. సో పేస్ట్ పౌడర్ లా చేసేసుకొని కావాలంటే మనం దాన్ని వాటర్ మిక్స్ చేసి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. యూస్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఇది ఎనీ బెనారసీ ఐటమ్ కి ఈ మసాలా వాడుకోవచ్చా మనం? బెనారస్ అనేది కాశీ దగ్గర ఒక ఏరియా. అదే అదే అంటే చాలా ఆలు లాగా ఇంకా డిఫరెంట్ ఉంటాయి కదా. we can use సేమ్ మసాలా. ఆ బెనారసీ అనే పేరు వచ్చిన దానికంటే ఈ మసాలా వాడుకోవచ్చు అనమాట. ఇది డ్రై రోస్ట్ అయింది. ఓకే. దీన్ని మనం గ్రైండ్ చేసేసుకుందాం. ఓకే. డ్రై రోస్ట్ చేస్తానే దీన్ని గ్రైండ్ చేయకూడదండి, ఎందుకంటే ఆఫ్టర్ కూల్ అయిన తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఓకే. సో లైట్ గా వేడి కాబట్టి కొంచెం చల్లారాక చేసుకుందాం. నెక్స్ట్ మనం గ్రేవీ తయారు చేసుకోవడానికి కోసం నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకే. సో మనం మెయిన్ గా ఇక్కడ గీ యూస్ చేస్తున్నామండి. సో ఇది మొత్తం మనము గీతోనే చేస్తున్నాం, ఆయిల్ ఏం లేదు. ఓకే. సో దీనికోసం అని మనం సో ఇది దేనికి కాంబినేషన్ ఈ రెసిపీ? ఇది వచ్చేసి రోటీస్, పుల్కాస్, ఏవైనా ఎనీ రోటీ ఐటమ్ తీసుకోవచ్చు. ఓకే. గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్. ఓకే. ఈ పేస్ట్ అనేది బాగా బ్రౌన్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఓకే. సో టొమాటో పేస్ట్, ఆనియన్ పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి. టొమాటో పేస్ట్ అండ్ ఆనియన్ పేస్ట్ రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఓకే. సో ఈలోకి అది గ్రైండ్ చేసేసుకుందామా? ఈలోపు మనం ఇది గ్రైండ్ చేసేసుకుందాం. ఇంకేమైనా యాడ్ చేయాలా దీంట్లో? ఇది కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత మనము అది నాకు ఇవ్వండి, నేను ఫ్రై చేస్తుంటే మీరు గ్రైండ్ చేసేస్తాను. రెడీ. స్మెల్ వస్తుంది యాక్చువల్లీ, చాలా బాగా వస్తుంది. మన మెంతులు ఇవన్నీ యాడ్ చేస్తాం. అవునవును. సో ఫ్లేవర్ మనకి. ఓ, సో వీటి వల్ల కూడా మనకి యాక్చువల్గా డిష్ టేస్ట్ అంతా కూడా మారుతుంది. మెయిన్ మసాలానే కదండి, సో దాని వల్ల మనకి ఫ్లేవర్ బాగా. సో ఇది మీరు కాలేజ్ లో నేర్చుకున్న రెసిపీయా లేకపోతే బయట నేర్చుకున్నా? యాక్చువల్లీ కాలేజ్ లో షెఫ్స్ ద్వారా నేను ఐడియాస్ తీసుకొని నేర్చుకోవడం జరిగిందండి. ఓ నైస్. మనకి ఇది కలర్ ఆల్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఓకే. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఈ మసాలా యాడ్ చేద్దాం. ఓకే. ఇది మనం గ్రైండ్ చేసుకున్న డ్రై రోస్ట్ మసాలా. వాటర్ ఏమైనా యాడ్ చేద్దామండి? ఓకేనా. ఇప్పుడు ఇందులో మనం బాయిల్ చేసుకున్న బేబీ పొటాటోస్ ఓకే ఇందులో వేసేసుకున్నాం. అన్ని మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. ఇవి ఫుల్ బాయిల్ కాదండి, జస్ట్ 70% కుక్ అయింది. ఎందుకంటే ఫర్దర్ ప్రాసెస్ లో ఇవి ఇంకా బాయిల్ అవుతాయి. సో ఫుల్ గా కుక్ చేసుకున్నాం అనుకోండి మ్యాష్ అయిపోతాయి. సో అందుకే 70% కుక్ చేసి పెట్టేసుకున్నాం. సో మిగతాదంతా ఇక్కడ బాయిల్ మసాలాతో పాటు కలిపి కుక్ అయిపోతాయి అన్నమాట. ఓకే. వాటర్ వేస్తామండి. సో ఇది కొంచెం వేగిన తర్వాత మనము టొమాటో పేస్ట్ యాడ్ చేసుకోవాలి. టమాటో పేస్ట్ మనకు లాస్ట్ లో యాడ్ చేసుకున్నాం, ఎందుకంటే ఈ డిష్ లో వచ్చేసి మెయిన్ టమాటో ఫ్లేవర్ ఎక్కువ రావాలండి. అంటే ఎక్కువ వేగకూడదు, అది ఎక్కువ వేగకూడదు. కొంచెం లాస్ట్ ఒక బిఫోర్ 10 minutes ముందు టమాటో కెచప్ ప్యూరే యాడ్ చేసేసుకుంటాం. ఓకే ఓకే. సో ఇది అయిపోయాక నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్ అండి. ఓకే. నెక్స్ట్ జింజర్. ఇవన్నీ మనకి ఆయిల్ లో ఫ్రై అవ్వక్కర్లేదా? అవసరం లేదండి, టేస్ట్ కోసం. ఓ. నెక్స్ట్ వచ్చేసి మన కర్డ్ అండి. ఇది బాయిల్ అయిన తర్వాత చిల్లీ పౌడర్. సో ఈ డిష్ లో కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుందా లేకపోతే మీడియం స్పైసీయా? యాక్చువల్లీ ఇది నార్త్ సైడ్ ద డిష్ కదండి, దే వోంట్ టేక్ మచ్ స్పైసీ. సో
ఇట్స్ బెటర్ నాట్ టు హ్యావ్. ఓకే, అంటే బేసిక్ గా మన వాళ్ళకి ఏంటి అంటే కొంచెం Spicy. యాక్చువల్ డిష్ అయితే ఎక్కువ స్పైసీగా ఉండదు. సో మనం ఇంట్లో మనం రెడీ చేసుకునేటప్పుడు కాబట్టి ఒకవేళ మీకు మరీ ఎక్కువ చప్పగా కాకుండా కొద్దిగా స్పైసీగా ఉండాలి అనుకుంటే కొంచెం కారం అది మీ టేస్ట్ కి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇప్పుడు లైట్ గా సాల్ట్ యాడ్ చేసేసి ఓకే, లిడ్ పెట్టేసేసి ఓకే. ఒక 10 minutes దీన్ని బాయిల్. సో కొంచెం ఆన్ బంగాళదుంప ఫ్లేవర్స్ అనే పట్టేస్తే నెక్స్ట్ అది టమాటా యాడ్ టమాటో చేసుకోవచ్చు. యాడ్ చేసేసుకొని నెక్స్ట్ క్రీమ్ యూస్ చేసుకుందాం, ఫ్రెష్ ఓకే, క్రీమ్. సో వెయిట్ చేద్దాం. సో చూద్దామా భార్గవ్. చూద్దాం. ఆల్మోస్ట్ మనకి 10 minutes అయింది కాబట్టి Okay. ఆల్మోస్ట్ ఇది బాయిల్ అయిపోయి ఉంటుంది. పొటాటోస్ కూడా మనకి ఉడికేసాయండి. సో ఈ వంట మన ఇంట్లో వండుకుంటుంటే పక్కన 3-4 ఇళ్ళకి వచ్చేస్తుంది కదా స్మెల్. చాలా ఫ్లేవర్ వస్తుంది. యా, ఎందుకంటే తీసినప్పుడల్లా మంచి అరోమా బాగుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి cream. ఫ్రెష్ క్రీమ్ అండి. ఓకే యాక్చువల్లీ ఇది సిమ్ లో పెట్టేసుకొని యాడ్ చేసుకుందాం. ఓకే ఓకే జస్ట్ ఫ్లేవర్ కోసం అండి, మరి ఎక్కువ యాడ్ చేసుకుందాం. ఓకే. నెక్స్ట్ మనం ఇప్పుడు టమాటో ప్యూరీ యాడ్ చేస్తాం. ఇది బ్లాంచ్ అంటే టమాటోస్ ని జస్ట్ స్లిట్ చేసి బాయిలింగ్ అవుతున్న వాటర్ లో జస్ట్ తీసి ఒక 10 seconds 30 seconds నుంచి తీసేసి పీల్ చేసేసి గ్రైండ్ చేసేసుకుంటాం. ఆ పేస్ట్ ఇది మనకి ఎక్కువ ఈ ఫ్లేవర్ కావాలి కాబట్టి మనం కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుందాం. ఓకే. లైట్ గా షుగర్ యాడ్ చేసుకుందాం. తర్వాత దీన్ని మళ్ళీ ఒక 10 minutes బాయిలింగ్ పెట్టి, ఓకే. సో ఇంకా అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసి ఎందుకంటే మనం ఇప్పుడు టమాటో యాడ్ చేస్తాం కదండి, అది కొంచెం బాయిల్ అయ్యేసరికి ఒక టైం పడుతుంది. సో ఇంకా అప్పుడు రెడీ అయిపోయింది. రెడీ అయిపోతుంది. ఓకే. సో ఇంకా ఫైనల్ గా మళ్ళీ ఆ మసాలా ఏమి యాడ్ చేసుకోవాలి? మసాలా ఏమి యాడ్ చేయాలి ఎందుకంటే మనం ముందుగానే యాడ్ చేసేసుకున్నాం, సో సరిపోతుంది. మళ్ళీ మనం యాడ్ చేయాల్సిన ఏం అవసరం లేదు. ఓకే, సో వెయిట్ చేద్దాం, చూద్దామా. ఆల్మోస్ట్ డన్. ఓకే. సో రెడీ. వేడివేడిగా బనారసి ఆలు. ఓకే, సో వేడివేడిగా బనారసి ఆలు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బనారసి ఆలు తయారు చేసే విధానం: ఒక పాన్ లో మసాలా దినుసులు, జీలకర్ర, గసగసాలు, సోం, మెంతులు, ధనియాలు వేసి వేయించి చల్లారాక మిక్సీ పట్టి మసాలా పొడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నెయ్యి వేసి ఉల్లిపాయ పేస్ట్, ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పొడి వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన చిన్న బంగాళాదుంపలు వేసి కొద్దిగా నీళ్లు పోసి తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం, పెరుగు వేసి ఉడకనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఫ్రెష్ క్రీమ్, టొమాటో పేస్ట్, పంచదార వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. అంతే, బనారసి ఆలు రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. రాజు గారు టేస్ట్ చూద్దామా. ఓకే. బాగుంది, డిఫరెంట్ టేస్ట్. ఎస్, ఘాటుగా కొంచెం స్పైసీగా. ఆ మసాలాలు కొద్దిగా సోంపు అదన్నీ యాడ్ చేసుకోవడం వల్ల మంచి స్మెల్ ఉంది, టేస్ట్ ఉంది, అన్ని కూడా చాలా. గసగసాల ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. అవును, సో బాగుంది ఓవరాల్ గా. నైస్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి టేస్టీ రెసిపీ. మరి మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. నువ్వుల ఆకులు తీసుకొని ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని దాని నీళ్లు బాగా మరగ కాచిన తర్వాత ఈ ఆకుల్ని అందులో వేసుకుని వచ్చే ఆవిరిని కనుక పీలుస్తూ ఉన్నట్లయితే అతిసార వ్యాధి అనేది తొందరగా తగ్గుతుంది. అలాగే ఈ ఆకులు ఉడికిన తర్వాత వాటిని బాగా మెదిపి గుజ్జులాగా చేసుకుని ముఖానికి, చర్మానికి, చేతులకి ఇలా రాసుకుంటూ ఉన్నట్లయితే ఇరిటేషన్గా ఉండడము, లేకపోతే దద్దులు రావడము, ఇంకా దురదలు రావడము, లేదా చిన్న చిన్న గాయాలు ఉండడము, ఈ సమస్యలన్నీ కూడా చాలా వరకు తగ్గిపోతాయి. ఓకే, నాకు వెరైటీ చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. సో రెడీయా మీరు? సో అనాస్ ముజఫర్ కదా. ఎస్ మ్యామ్. ఓకే అండి, మరి అనాస్ ముజఫర్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. అనాస్ కా ముజఫర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పైనాపిల్ ముక్కలు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, బిర్యానీ ఆకు 1, మసాలా దినుసులు కొద్దిగా, పంచదార 1/2 కప్పు, జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ గీ యాడ్ చేయాలి. డ్రై ఫ్రూట్స్ వేయించడానికి జీడిపప్పు, కిస్మిస్. కిస్మిస్.
సో ఇది ఏంటి అంటే మనం రైస్ కుక్ చేసి అంటే ఎలా ఇది పాయసం లాగానా? లైక్ పాయసం. లైక్ పాయసమా? కాకపోతే బాస్మతి రైస్ యూస్ చేస్తారా? బాస్మతి రైస్ చేస్తాం. ఓకే ఓకే. సో ఫ్రూట్స్ ఏదైనా పర్వాలేదా, లేకపోతే ఓన్లీ పైనాపిల్ తో చేస్తారా ఈ వెరైటీ? ఓన్లీ పైనాపిల్. ఓన్లీ పైనాపిల్. ఓకే. ఆఫ్ చేయాలి. ఇంకా అక్కర్లేదా? స్టవ్ తో పని లేదా? సో నెక్స్ట్ కొంచెం గీ యాడ్ చేసి ఓకే ఇలాచి లవంగాలు ఓకే ఇవి ఫ్రై చేయాలి. నెక్స్ట్ బే లీవ్స్ కూడా బే లీవ్స్ మధ్యలో యాడ్ చేయాలి. నెక్స్ట్ వాటర్ యాడ్ చేయాలి. ఇది రైస్ బాయిల్ చేయడానికి. తర్వాత బే లీవ్స్. సో ఇది స్వీట్ కదా, మరి మసాలా ఇవన్నీ యాడ్ చేస్తే డిఫరెంట్ ఇది హైదరాబాద్ డిజర్ట్. స్వీట్ అండ్ సో మసాలా కొంచెం స్పైసీగా ఉండదు, కొంచెం స్పైసీ డెజర్ట్ ఇది. సో ఇది బాయిల్ అయితే నెక్స్ట్ మనం రైస్ యాడ్ చేయాలి. నానబెట్టిన బియ్యం వేయాలి, బాస్మతి రైస్. ఓకే. సో ఇప్పుడు ఇది ఉడికిన తర్వాత ప్రాసెస్ 90% ఉడికిన తర్వాత లాస్ట్ లో పైనాపిల్ షుగర్ కలిపిన ఒక రెసిపీ చేయాలి ఇంకోటి సైడ్ కి. ఇప్పుడు మనం ఇది అవుతుండగా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. కొన్ని వాటర్ యాడ్ చేయాలి. చూసుకోండి మీకు ఎంత కావాలో. దీంట్లో పైనాపిల్ ఓకే ఇంకా షుగర్ యాడ్ చేయాలి దీనికి. ఒక 2 స్పూన్స్. అంటే రైస్ కి సరిపడా అక్కర్లేదా? రైస్కి సరిపడక్కర్లేదు. దీన్ని సోర్నెస్ అనేది పోవడానికి, అంటే దీని పులుపు ఉంటుంది కదా పైనాపిల్, అది పోవడానికి. తర్వాత మళ్ళీ ఫైనల్ గా మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. ఓకే ఓకే. పేస్ట్ అట్లా ఏం చేసుకోవద్దు, పైనాపిల్ జస్ట్ ఉడికించుకోవాలి. రైస్తో పాటు బాయిల్ చేసాం అనుకోండి, అది మ్యాష్ అయిపోతుంది. మనకి ఫ్లేవర్ వస్తుంది కదా, పొటాటో ఫ్లేవర్. ఇప్పుడు మనం షుగర్ ఇప్పుడు మనం షుగర్ సిరప్ చేసి అందులో యాడ్ చేసాం కదా, సో ఆ షుగర్ సిరప్ దానికి అబ్జర్వ్ చేసుకుంటుంది అండ్ మనకి కొంచెం క్రిస్పీనెస్ పోయి మనకి సాఫ్ట్ అవుతుంది పైనాపిల్. సో మనకి పీసెస్ అలానే మనము తింటూ ఎంజాయ్ చేయొచ్చు పైనాపిల్ ఫ్లేవర్. ఇది 2 minutes వరకు బాయిల్ అవ్వాలి. ఓకే ఓకే. సో ఈ రైస్ కూడా కుక్ అవ్వాలి కదా కొంచెం. ఓకే, సో వెయిట్ చేద్దాం. సో ఇక్కడ పైనాపిల్ కూడా మెత్తబడిపోయింది అండ్ అలాగే మనము ఉడికించడానికి పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సో ఇలా సరిపోతుందండి? ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఇది యాడ్ చేద్దామా? ఓకే. కొంచెం వాటరా? సో పైనాపిల్ కూడా మనకి మంచి ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి అది ఓపెన్ చేయగానే భలే వచ్చింది కదా, ఏదో ఎసెన్స్ స్మెల్ లాగా. ఏదో బాగుంది కాంబినేషన్. అట్లా మసాలా దినుసులు, ఐ మీన్ అదే బిర్యానీ ఆకు. ఇది హైదరాబాద్ డిజర్ట్. సో నవాబీ డిష్ అన్నమాట. ఓకే. అండ్ షుగర్ యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇది బాస్మతి రైస్ ఇలాగే ఉంటుందా మనకు అలా పలుకులుగా తెలుస్తూ, లేకపోతే మ్యాష్ అయిపోవాలా? మ్యాష్ అయిపోవడం లేదు, ఇలా ఉంటే బాగానే ఉంటుంది. ఓకే. సో యూజువల్ గా మనం అన్నంతో అంటే ఆ పరవాణం ఇలా చేస్తుంటాం కదా, ఆ టైప్. బట్ దీంట్లో మిల్క్ యాడ్ చేయరు. ఓకే. ఇంకా మనం వాటర్ బదులు మిల్క్ యూజ్ చేస్తే ఇంకా టేస్టీగా వస్తుంది. చేయొచ్చా? ఇప్పుడు కాదు మ్యామ్, డైరెక్ట్ వితౌట్ వాటర్ డైరెక్ట్ మిల్క్ తో బాయిల్ చేస్తే మిల్క్ తో రైస్ కుక్ చేసుకోవాలి, ఇంకా టేస్టీగా ఉంటుంది. కనిపించకూడదు అన్నమాట. పాయసం వచ్చినట్టు వస్తుంది. ఓకే ఓకే. ఒక 2 minutes. ఇంకా ఫైనల్ గా కొద్దిగా షుగర్ అంతా దానికి పట్టేస్తే మనకి రెడీ అయిపోయినట్టేనా? ఓకే. సో వెయిట్ చేద్దాం, చూద్దామా? ఆఫ్ చేసి. సో రెడీ? yes. సో నెక్స్ట్ కోవా తీసుకొని గ్రేట్ చేయాలి. కోవా పైనుంచి యాడ్ చేసుకుంటే బాగుంటుందా? తర్వాత డ్రై ఫ్రూట్స్ గార్నిష్ కోసం. ఓకే. సో రెడీ? రెడీ. ఇలా
అనాస్కా ముజఫర్ ఈజ్ రెడీ. ఓకే నైస్. ఓకే మరి అనాస్కా ముజఫర్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అనాస్కా ముజఫర్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో మసాలా దినుసులు వేసి తగినన్ని నీళ్లు పోసి బిర్యానీ ఆకు వేసి మరగనివ్వాలి. దీనిలో నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి ఉడకనివ్వాలి. పాన్ లో కొద్దిగా నీళ్లు పోసి పైనాపిల్ ముక్కలు పంచదార వేసి ఉడకనివ్వాలి. బియ్యం మిశ్రమంలో పైనాపిల్ మిశ్రమం వేసి కొద్దిగా నీళ్లు పోసి పంచదార వేసి ఉడకనివ్వాలి. అంతే, అనాస్కా ముజఫర్ రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకే. బాగుంది. ఎక్కువ స్వీట్ లేకుండా కొంచెం లైట్ గా ఉంది. అఫ్ కోర్స్ స్వీట్ అనేది ఇంకా టేస్ట్ ని బట్టి కొంచెం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఫైనల్ గా ఏంటంటే కొంచెం ఆ పైన కొంచెం కోవా యాడ్ ఆ చేయడం, మసాలా దినుసుల వల్ల ఆ రైస్ కి కొంచెం ఘాట్ వచ్చింది. బాగుంది వెరైటీగా. సో మనకంటే ఇక్కడ హైదరాబాదీ స్పెషల్ అన్నారు, కానీ నేను ఇప్పటిదాకా టేస్ట్ చూడలేదు. బట్ కొన్ని కొంచెం ఎక్కువగా అంత బయటకు రాలేదు. సో ఇలా కేటరింగ్ కాలేజ్ చేసే వాళ్ళకి కొంచెం ఐడియాస్ వస్తాయి. కొంచెం హోటల్స్ లో చేసేటప్పుడు అక్కడ స్పెషలైజ్ షెఫ్స్ ఉంటారు కదా, సో దాంట్లో పర్ఫెక్షన్ ఉన్న వాళ్ళు, సో వాళ్ళ ద్వారా నేర్చుకోవడానికి అవకాశం దొరుకుతుంది. సో బాగుంది, మంచి వెరైటీ. థ్యాంక్ యూ. సో ఇద్దరు కూడా బాగా చేశారు. చాలా బాగా చేశారు. గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో చలపతి, మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. అండ్ భార్గవ్, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ బోత్. థ్యాంక్ యూ. మీ చేతి వంట సెగ్మెంట్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బీట్రూట్ తింటే ఆరోగ్యానికి మంచిది, రక్తపుష్టి జరుగుతుంది. ఓకే, మరి బీట్రూట్ని సౌందర్య సాధనంగా కూడా వాడచ్చు. ఎలా అంటారా? బీట్రూట్ని రసంలాగా చేసుకుని ఆ రసంలో కొద్దిగా తేనె వేసుకుని ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు పెదవులకి మృదువుగా మర్దన చేసుకుంటూ ఉండాలి. ఇలా రోజు చేస్తూ ఉన్నట్లయితే పెదవులు బాగా ఎర్రగా మారుతాయి, అలాగే చిట్లిపోకుండా ఎండిపోకుండా ఆరోగ్యంగా కూడా ఉంటాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్, జస్ట్ ఎ మినిట్. సో రాజు గారు, జస్ట్ మినిట్ లో ఏం వెరైటీ? అమృత్సరి కుల్చా. అమృత్సరి కుల్చా. ఎస్. సో కుల్చా జనరల్ గా మనకి ఎక్కువ ఇలా ఆకుకూరలు ఇట్లా చేస్తుంటారు కదా. అంటే ఈజీగానే ఉంటుంది కొంచెం అమృత్సరి స్టైల్లో. అంటే మామూలుగా ఎక్కువ అంటే వాళ్ళు తందూరి బట్టిలోనే చేసుకుంటారు. సో అది లేకుండా కూడా మనం ప్యాన్ మీద చేసుకోవచ్చా? ఎస్ అండి. ఓకే ఓకే, మరి అమృత్సరి కుల్చా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. అమృత్సరి కుల్చా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, ఉప్పు తగినంత, పంచదార 1/2 టీ స్పూన్, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్, నూనె 1 టీ స్పూన్, పెరుగు 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పన్నీర్ తురుము 1/2 కప్పు, వెన్న 1 టేబుల్ స్పూన్, పుదీనా కొద్దిగా. అమృత్సరి కుల్చా కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా పిండి రెడీ చేసుకుందాం. ఓకే. ఒక బౌల్లో మైదా, కొద్దిగా ఉప్పు, ఓకే, ఉప్పు తర్వాత కొద్దిగా పంచదార, కొద్దిగా బేకింగ్ పౌడర్, ఓకే, కొంచెం ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ చాలా లైట్గా ఉంటుంది. తక్కువ నూనెతో ఎక్కువ వంట చేసుకోవచ్చు. డీప్ ఫ్రై లాంటి వాటి చేసుకుంటే ఏంటంటే చాలా తక్కువగా అబ్జర్వ్ చేస్తుంది మనకి ఇది. సో ఈ ఆయిల్ దీంట్లో వాడుతున్నాం. ఓకే, కొద్దిగా ఆయిల్ కొంచెం సాఫ్ట్గా రావడానికి మనకు. అలాగే కొద్దిగా పెరుగండి. సో ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. సో ఇది పిండి కలిపి కాసేపు ఏమైనా నాననివ్వాలా రాజుగారు దీన్ని? కనీసం అరగంట పైన. అరగంట పైన? అవునండి. ఓ, వాటర్ ఏమన్నా? వాటర్ కలిపేసుకుని మనం కొంచెం ముద్దలా, కొంచెం మామూలు చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగానే రావాలి మనకు. ఓ, సో బేసిక్గా ఈ కుల్చా అంటే మనం బయట తీసుకుంటూ ఉంటాం కదా, ఇట్లా రెస్టారెంట్స్కి ఎక్కడికి వెళ్ళినప్పుడు. అవునండి. ఆ పల్చగా అంటే అవి తందూరి బట్టీలో చేస్తూ ఉంటారా? తందూరి బట్టీలో చేస్తారు, అంటే కొంచెం మందంగానే వస్తాయండి అవి. ఓ, సో ఈ పిండి కలిపేసి పక్కన పెడతారా రాజుగారు? మేము చిట్కా చూస్తాము. ఓకే అండి. జస్ట్ ఆల్మోస్ట్ కొంచెం ఇది
ఇలా మెత్తగా రావాలి. ఓకే ఓకే, సో దీన్ని మనం తడిగుడ్డ కప్పేసి అరగంట పాటు అలా పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత మనం వాడుకోవాలి. సో నేను ముందుగానే కలిపి పెట్టేశాను, ఎందుకంటే కొంచెం అంత టైం తీసుకుంటుంది కదా. ఓకే ఓకే. సో ఇది కాస్త నానిన పిండి అనమాట. ఎస్ అండి, కొంచెం ఇలా మెత్తగా ఉంటుంది. ఓకే, సో కొంచెం మనం బొబ్బట్లకి ఎలా అయితే మెత్తగా చేసుకుంటాం ఆ టైప్లో ఏమో కదా. ఎస్. ఓకే, సో పిండి కూడా రెడీగా ఉంది కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ చూసే ముందు చిట్కా చూసేస్తాం. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక మంచి చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో బ్యూటీ చిట్కా. కొంతమంది చూడగానే కాస్త ఛాయ్ తక్కువగా ఉన్నప్పటికీ చర్మం బాగా నిగనిగలాడుతూ ఉంటుంది, ఆరోగ్యకరంగా ఉంటుంది. మరి వీరి స్కిన్ ఎందుకు ఇంత బాగా కాంతివంతంగా ఉంది అని అనుకుంటూ ఉంటారు కదా. ఈ చిట్కా ఫాలో అవ్వండి. ఏం లేదండి, కొద్దిగా కుంకుమ పువ్వు, ఒక 2-3 స్పూన్ల పాలు బాగా మెదిపేసుకుని ముఖానికి, మెడకి, చేతులకి అంతా కూడా రాసుకుని ఒక 10 నిమిషాల పాటు అలాగే ఆరనివ్వాలి. దాని తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి 2-3 సార్లు చేస్తూ ఉన్నట్లయితే చర్మం ఛాయ మెరుగుపడమే కాకుండా చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా తయారవుతుంది. అలాగే పాలలో కొద్ది మోతాదులో కుంకుమ పువ్వు కలుపుకొని ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు ఒక గ్లాస్ పాలు తాగడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే కూడా చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా తయారవుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో ఇప్పుడు మనం ఒక స్టఫ్ కూడా రెడీ చేసుకుందాం అండి. ఓకే, పన్నీర్ తురుము. సో ఇది కూడా స్టఫింగ్ లాగే చేసుకోవాలి రాజు గారు, లేకపోతే పిండి? జస్ట్ పైన లేయర్ లోనే వస్తుందండి. ఓకే, సో లోపల మనం మామూలు పరోటాలా కాకుండా సో అలా ముద్ద తీసుకొని జస్ట్ దీంట్లో ఒకసారి డిప్ చేసి తీసేస్తాం. సో పై లేయర్ అలా ఉంటుంది. కొత్తిమీర, కొద్దిగా పుదీనా, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలండి. ఇప్పుడు అది మొత్తం పిండిలో వేసి కలిపేసుకోవచ్చు కదా, అట్లా కాదా మరి? లేదు, మీకు అప్పుడు కొంచెం పరోటాలా వస్తుంది. ఓకే, అంటే స్టఫ్ కుల్చా కూడా వస్తుంది మనకు. దాంట్లో మీరు చెప్పినట్టుగా లోపల స్టఫ్ చేసేస్తారు. చూడండి, ఇలా కొంచెం మెత్తగా రావాలి. ఓకే, సో కొంచెం ఇలా ప్రెస్ చేసేసుకోవాలి. సో కావాల్సిన కొంచెం మనం స్టఫింగ్ ఎక్కువ కావాల్స్తే ఇలా మనం ఒత్తుకునేప్పుడే కొంచెం పైనుంచి వేసేసుకోవచ్చు. ఓకే, రోలింగ్ పిన్తో కొంచెం చేసుకోవచ్చు. అంటే చేతితో ఎక్కువగా స్ప్రెడ్ చేయడం రాదు అనుకుంటే. అది బాగా మెత్తగా ఉందిగా, అంటుకుపోదా కింద? వస్తుంది, కొంచెం కష్టపడాలేమో కదా. కొంచెం. అంటే యూజువల్గా ఇలాగే చేస్తారా, లేకపోతే ఏదైనా పేపర్ లాంటి దాని మీద చేసి అట్లా వేసుకుంటారా? లేదండి, చేతి పైన చేస్తాం. చేతి ఇలా చేసి చేతి పైన ఇలా కొట్టేసుకుంటారు. సో అలా స్ప్రెడ్ అవుతుంది అది. ఓకే ఓకే. సో జనరల్ గా అంటే ఇప్పుడు మనం నాన్ స్టిక్స్ వాడుతున్నాం. సో ఇలా కాకుండా ఇళ్ళ దగ్గర చేసుకునేప్పుడు ట్రెడిషనల్ గా మామూలుగా ఐరన్ ఉంటుంది కదండి పెనం. సో దాంతో చేస్తారు మెయిన్ గా. సో ఒక్క సైడ్ ఏంటంటే కొంచెం దీనికి వాటర్ అప్లై చేసి పెనానికి పెట్టేస్తారు, అది స్టిక్ అవుతుంది. సో అటువైపు కొంచెం వేగిన తర్వాత ఆ పెనాన్ని ఇలా తిరిగేసి ఫ్లేమ్ కు డైరెక్ట్ గా పెడతారు. అవును, ఎక్కడ అప్పుడప్పుడు టీవీలో అలా చూపిస్తూ ఉంటారు కదా. ఎస్, అంటే యూజువల్ గా అలా చేస్తూ ఉంటారా? ఇది ఉట్టి మైదాతోనే చేస్తారా రాజు గారు? మైదాని. ఓకే. సో యాక్చువల్ మెథడ్ అదండి. సో మనం నాన్ స్టిక్ మీద చేసుకుంటాం. ఇప్పుడు చాలా మంది ఇవి నాన్ స్టిక్ వాడుతున్నారు. అలా తిరిగేస్తే అది డైరెక్ట్ పడిపోతుంది. ఓ, ఇదేదో ఉత్తప్పంలో ఉంది. టేస్ట్ బాగుంటుంది. అంటే దీంట్లో కొంచెం ఆ సోడా తర్వాత పంచదార ఇవన్నీ వేసాను కదా, అది కొంచెం ఫర్మెంట్ అవుతుంది. అంటే అంతసేపు మనం దానికోసం పెడతాం. మామూలుగా ఎక్కువసేపు నానబెట్టేది దాని కొరకే. సో కావాల్సితే కొంచెం వెన్న వేసి కాల్ చేసుకోవచ్చు రెండు వైపులా. నేను ఫైనల్ గా కొంచెం పైన అలా వదిలేస్తున్నాను కరగడానికి. సో అక్కడ వెన్న కూడా ఎక్కువ తింటారు కదండి పంజాబ్ లో. అవునవును. సో దీన్ని కొంచెం ముక్కలుగా కట్ చేసుకున్నాం అండి.
ఓకే సో రెడీ. ఎస్ అండి, కుల్చా రెడీ. ఓకే, సో మరి కుల్చా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కార్వింగ్ చూద్దాం. కార్వింగ్ ఏంటి రాజు గారు ఈరోజు? పండు మిరపతో చేస్తాను, చాలా ఈజీ. సో కొంచెం ఇలా ముందు భాగం కట్ చేస్తున్నాను. సో కొంచెం ఫ్రెష్గా ఉన్నది తీసుకోవాలి. అన్ని వైపుల నుంచి ఇలా స్లిట్స్ ఇచ్చేయడం మొత్తం రౌండ్గా. ఎస్. సో సైజుని బట్టి ఎన్ని వస్తాయని మ్యాక్సిమంగా తీసుకోవాలి. అంటే ఎక్కువ గ్యాప్ లేకుండా కొంచెం కొంచెం పక్క పక్కన దగ్గరగా వస్తుంది. మనకు ఫ్లవర్ షేప్లో వస్తుంది ఇది. సో పెటల్స్ కొంచెం ఎక్కువగా వస్తే బాగుంటుంది ఆ షేప్ అనేది. ఓకే, ఇలా మధ్యలో కొంచెం ఆ గింజలు పట్టుకోవడానికి కొంచెం కండలా ఉంటుంది కదా, సో దీన్ని మనం తీసేసేయాలి, లేకపోతే ఆ పెటల్ ఒకటి మనకు అలాగే స్ట్రైట్గా ఉంటుంది. ఓకే, సో గింజలన్నీ తీసేసి దీన్ని ఏంటంటే మనం చల్లటి నీళ్ళలో వేస్తే మొత్తం కూడా ఇలా బయట వైపు పిచ్చుకుంటాయండి. ఓ, స్ప్రెడ్ అవుతాయి. ఎస్. ఓకే, సో ఆల్రెడీ నేను కొన్ని చేసి పెట్టాను. సో మంచి ఫ్లవర్స్ లా బాగా వచ్చాయి కదా. ఎస్. సో ఇలా వస్తాయండి, బ్రైట్ గా. కలర్ బాగుంటుంది కదా దీన్ని. యా. ఓకే, అమృత్సరి కుల్చా రెడీ. నైస్. సో చూసారు కదా, మరి కుల్చా రెడీ అయిపోయింది. వేడివేడిగా టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అమృత్సరి కుల్చా తయారు చేసే విధానం: మైదాలో ఉప్పు, పంచదార, బేకింగ్ పౌడర్, నూనె, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. దీన్ని కాసేపు నాననివ్వాలి. ఒక బౌల్లో పన్నీర్ తురుము, కొత్తిమీర, పుదీనా, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని పన్నీర్ మిశ్రమంలో అద్దుకోవాలి. ఆపై దీన్ని కుల్చాలా ఒత్తుకుని పెనంపై ఉంచి రెండు వైపులా కాల్చుకోవాలి. ఆపై కొద్దిగా వెన్న వేసి సర్వ్ చేసుకుంటే అమృత్సరి కుల్చా రెడీ. ఓకే అండి, మరి అమృత్సరి కుల్చా తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకేనండి. బాగుంది చూడడానికి, కలర్ఫుల్ గా. యూజువల్ గా అంటే మనకి ఇలా పరోటాలు ఏవి చేసుకున్నా ఆల్మోస్ట్ లోపల స్టఫింగ్ అంత లోపలే ఉంటుంది కదండి. పైన ఈ పిండిలో కొంచెం షుగర్ అది యాడ్ చేస్తున్నాం కదా, ఆ లైట్ స్వీట్నెస్, అంటే ఎక్కువ యాడ్ చేసుకోలేదు కానీ కొంచెం అది కొద్దిగా కాల్చేసరికి ఒక డిఫరెంట్ టేస్ట్ యాడ్ అయింది. ఎస్. అండ్ ఈ పచ్చిమిర్చి, ఇంకా పన్నీర్, కొత్తిమీర, పుదీనా అన్ని బాగున్నాయి. ఫ్లేవర్ ఏదైనా మసాలా కర్రీ ఉంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదండి కుల్చా, మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎన్టీఆర్ మసాలా వారి చిట్కా. అసలు మీగడ, వెన్న, అలాగే నెయ్యి ఇవన్నీ కూడా ముఖ్యంగా ఎదిగే పిల్లలకి చాలా మంచిది. సో చాలామంది బయట కొనే నెయ్యి కంటే కూడా ఇంట్లోనే నెయ్యి తయారు చేసుకుంటూ ఉంటారు, వెన్న ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు, పిల్లలకి ఇస్తూ ఉంటారు. మరి ఇంట్లో ప్రిపేర్ చేసుకునేటప్పుడు మీగడ బాగా మందంగా కట్టాలి అంటే ఎలా అంటే, పాలు బాగా కాగించుకుని చల్లార్చిన తర్వాత ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచుకుంటాం కదా, అలా ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచే ముందు ఆ గిన్నెకి మజ్లిన్ క్లాత్ చుట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే అడుగున మీగడ మందంగా కడుతుంది. హ్యాపీగా వెన్న, నెయ్యి తయారు చేసుకోవచ్చు. ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో చూసి తెలుసుకుందాం. క్యాబేజ్ బఠానీ కర్రీలోని పోషకాలు కూడా చాలా బాగున్నాయండి. క్యాబేజ్, పచ్చి బఠానీలు, టొమాటోస్, తర్వాత మనకు పండు మిర్చి పేస్ట్ కూడా ఉంది ఇందులో. సో దిస్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. పచ్చిమిర్చిలో విటమిన్ సి ఉంటుందండి ఎక్కువ, పండు మిర్చిలో మనకు విటమిన్ ఏ ఉంటుంది, తర్వాత జీలకర్ర. సో ఇటువంటి రెసిపీస్ ఏంటంటే మనకు రకరకాల విటమిన్స్తో పాటు పచ్చి బఠానీలో ఉన్న ప్రోటీన్స్, క్యాబేజ్లో ఉన్న ఫోలిక్ యాసిడ్ అండ్ పీచు పదార్థం చక్కగా మనకు వచ్చేస్తుంది. క్యాలరీస్ చాలా లిమిటెడ్గా ఉంటుందండి, అదే మనకు మోస్ట్ అడ్వాంటేజెస్ థింగ్. మనం 2 కటోరీలు కాదు కదా, 3 కటోరీలు తీసుకుంటే కూడా 100 క్యాలరీల లోపే మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చాలా సింపుల్, ఫుల్ ఆఫ్ విటమిన్స్ అండ్ ప్రోటీన్ ఉన్న డిష్ ఇది. ఖచ్చితంగా ఇది ట్రై చేసుకోవచ్చు. తర్వాత బనారసి ఆలు కూడా వెరీ ఇంట్రెస్టింగ్ అండి. సో బేబీ పొటాటోస్ తొక్క కూడా చాలా పలుసగా ఉంటుంది, ఎక్కువ తీయకుండా కొంచెం తీసుకుంటూ ఉల్లిపాయలు, టొమాటోలు, దాంతో పాటుగా మనకు ఇందులో వాడిన మసాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. గసగసాలు కానివ్వండి, మెంతులు కానివ్వండి, సోంఫ్ కానివ్వండి. సోంఫ్ కూడా మనం ఎక్కువగా సౌత్ ఇండియాలో వంటకాల్లో వాడము, బట్ ఇందులో వంటకంలో కూడా వాడారు. జీలకర్ర ఎంత బెనిఫిషియలో
సోంఫ్ కూడా అంతే బెనిఫిషియల్. సో ఈ రకమైన ఒక కాంబినేషన్ ద్వారా ఏమవుతుందంటే ఒక మంచి అరిగించుకునే కెపాసిటీ పెంచుకోవడం కానీ, గ్యాస్ ప్రాబ్లమ్స్ నుంచి విముక్తి కానీ వస్తుంది. మెంతులు చాలా మంచివండి. అసలు మెంతులు వంటకంలో వాడుతూ ఉంటే రెగ్యులర్గా బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. సో బెనారసి ఆలు సూపర్, చాలా బాగుందండి. నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు ఇది కూడా. అనాజ్ కా ముజ్ఫర్ ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ చూసామండి. పైనాపిల్తో పాటు రైస్, పెరుగు, కొద్దిగా షుగర్, ఇవి మనం దీంతో ట్రై చేసుకుంటాం. జీడిపప్పు. సో ఇది హై క్యాలరీ అండ్ ప్లస్ ఫ్రూట్స్తో చేసుకుంటున్నాము. సో చాలా డిఫరెంట్గా ఉంటుంది. క్యాలరీ వైజ్ చూసుకుంటే కూడా మనకు కొద్దిగా హై క్యాలరీ అనే చెప్పాలి. సో ఫ్రూట్స్ ఎక్కువగా మనం అలాగే తీసుకుంటే బెటర్, బట్ ఏదో ఇంట్రెస్టింగ్గా ఉందని ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసుకోవచ్చు. అమృత్సరి కుల్చా. ఇప్పుడు ఈ రెసిపీ చూడగానే నాకు ఫస్ట్ ఏమనిపించిందంటే మనము మైదాతో బదులు గోధుమ పిండితో చేసుకుంటే ఇది ఇంకా అమేజింగ్ రెసిపీ అండి. ఎందుకంటే గోధుమ పిండితో పాటు పన్నీర్లో ప్రోటీన్, తర్వాత వెన్న, కాస్త షుగర్ అండ్ మనకు పెరుగు, ఇవన్నీ కూడా ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ బెనిఫిషియల్ అండి. సో జస్ట్ మైదాని మనం గోధుమ పిండితో రీప్లేస్ చేసేసుకుంటే చాలా హెల్తీ రెసిపీ ఒకటి మనకు ప్రిపేర్ అవుతుంది. ఒక్కొక్క కుల్చాలో మనకు 200 క్యాలరీస్ వస్తుందండి, బట్ వెరీ ఫిల్లింగ్. ట్రావెలింగ్ అప్పుడు లేకపోతే డయాబెటీస్ సమస్యతో బాధపడే వాళ్ళకి కానివ్వండి, వాళ్ళు ట్రావెల్ చేసేటప్పుడు కూడా చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది ఏం తీసుకోవాలి అని. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది చాలా యూస్ఫుల్, చాలా బాగుంది. నోట్ చేసుకొని ట్రై చేయండి. సో ఇవాళ కూడా చాలా మంచి కాంబినేషన్స్ ఉన్నాయి. క్యాబేజ్, బఠానీలు, అలాగే మనకు ఈ అమృత్సరి కుల్చా. సో ఇవన్నీ కూడా వెరీ ఇంట్రెస్టింగ్ అండి. సో ఖచ్చితంగా నోట్ చేసుకొని ట్రై చేయండి. రాజుగారు ఈరోజు అన్ని వెరైటీస్ కూడా చాలా స్పెషల్ గా ఉన్నాయి. అవునండి. సో క్యాబేజ్ బఠానీ కూర అంటే ఈ ఫ్రెష్ బఠానీలు దొరికినప్పుడు చేసుకోవచ్చు. అండ్ అమృత్సరి కుల్చా చాలా బాగుంది. అండ్ హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ కూడా ఇద్దరు కొంచెం డిఫరెంట్ గానే చూపించారు రెండు డిష్ కూడా. సో అన్ని 4 వెరైటీస్ కూడా ఈ రోజు చాలా టేస్టీగా ఉన్నాయి. సో మరి చూసారు కదా ఇవాళ డిఫరెంట్ వెరైటీస్. మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. అలాగే అభిరుచిపై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.